జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి సమ్రాట్, ఎక్కడికంత అర్జెంటుగా వెళ్తున్నావు? ఇన్నాళ్ళు అనుకున్నా, ఎంతైనా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా బిజినెస్ ఉమెన్వి కదా, ఎక్కడో కాస్త బుర్ర, ఆ బుర్రలో మిల్లీగ్రామ్ గుజ్జు ఉంటుందని. కానీ ఇప్పుడు తెలిసింది, నీకు బుర్ర బుద్ధితో పాటు మినిమం కామన్ సెన్స్ కూడా లేదని. ఆవేశపడకు సమ్రాట్. లేకపోతే ఏంటి, రోడ్డుకి నా బండికి అడ్డంగా కారాపావు? తప్పుకో. ఎంతైనా 10 ఏళ్ల పరిచయస్తుడివి, సాటి వ్యాపారవేత్తవి. రోడ్డులో కనిపించావు, పలకరించకపోతే పాపం కదా సమ్రాట్. నీలాంటి వాళ్ళు ఎదురు పడితేనే దరిద్రమని ఫీల్ అవుతాను నేను. తప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంత తేలిగ్గా ఎలా తప్పుకుంటాను సమ్రాట్? తప్పుకోకపోతే టైర్ కిందేసి తొక్కించుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడికి? ఫంక్షన్ కా? అటులే. ఏం లేదు, నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను, చాలా కావలసిన వాళ్ళది. నువ్వేమైనా నా వెంటొస్తావా? ఇన్నాళ్ళైంది కదా నువ్వు పుట్టి. మీ నాన్నకి తెలియట్లేదా నీకు పిచ్చి ఎక్కువైందని, నిన్ను డాక్టర్కి చూపించాలని? నాకు పిచ్చెక్కడం కాదు, నేను చెప్పే మ్యాటర్ వింటే నీకెక్కుతుంది పిచ్చి. మ్యాటర్ వినే అవసరం లేదు, నీ ఎదురుగా ఉండే ఓపిక లేదు. తప్పుకుంటావా లేదా? నాతో ఫంక్షన్కి వస్తావా లేదా? పిలవని పేరెంటానికి వెళ్ళడం, అన్నిట్లో దూరడం నీకు అలవాటేమో, నాకు కాదు. ఫంక్షన్ ఎవరితో కాదు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సమ్రాట్ గారింట్లో. తన భార్య సీమంతం. నాకు ఇన్విటేషన్ లేదు, అందుకే నిన్ను వెంట తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇలా చూడు, ఆ రోజు బారసాలకి చక్రి పిలిచాడని నేను సైలెంట్గా ఉన్నాను. నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నా చుట్టానివి కాదు, పక్కానివి కావు. అయినా ఫంక్షన్కి వస్తాను అనడానికి మంచి మర్యాద లేదా నీకు? కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదిలేయాలి సమ్రాట్. నువ్వు కల్లో కూడా నా ఇంటి గడప తొక్కలేవు, నా ఇంటి ఛాయల్లోకి రాలేవు. కాదని వస్తే నేను చక్రీ లాంటి వాణ్ణి కాదు, మెడపట్టి గెంటేస్తాను. మైండ్ ఇట్. సమ్రాట్, వెళ్ళు వెళ్ళు. నన్ను ఎలా ఆపుతావో, నేను పెట్టే చిచ్చుని ఎలా ఆపుతావో అదే చూద్దాం. శ్రీవల్లి వాడు వచ్చేస్తున్నాడే. అత్తమ్మా, ఆయన మొహం చేస్తే ఎట్లన్నా ఉంది. అది నిజం చెప్పేసిందంటావా? అది ఆగే రకం కాదు, ఆలోచించే రకం కాదు, చెప్పేసిందత్తమ్మా. ఏంటది? ఏమండి, నేను చెప్పేది తినండి, కోపానికి రాకుండా. ఈరోజు నీకు సీమంతమా? అమ్మా, ఆడబడుచు శ్రీమంతానికి ఇంటి కోడలు శ్రీమంతానికి 10 నిమిషాలు తేడా ఉంది. ముహూర్త బలం కూడా చాలా బాగుంది. అమ్మాయిని కూర్చోబెట్టండి అమ్మా. అమ్మా, కోడలి పుట్టింటి వారి సారెక్కడా? భవానక్క, పంతులు గారు శ్రీవల్లి పుట్టింటి సారి అడుగుతున్నారు, ఏది? సారే సారే నేనే తెచ్చాను కదా, ఇంకా వాళ్ళెందుకని నేనే వద్దన్నాను.
నువ్వు వద్దనడం ఏంటమ్మా? అన్నిటికీ ఆచారం సాంప్రదాయం అంటారు, దీనికి లేదా ఆచారం? మాట్లాడరే. కూతురు సీమంతం అని ఒకరోజు ముందే వచ్చారు కదా, మరి కూతురికి అన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించాలని తెలీదా మీకు? అదిగో శ్రీవల్లి పుట్టింటి నుంచి సారొచ్చింది. రండి 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 రండి. అల్లుడు గారు ఏం అనుకోకండి, కాస్త ఆలస్యం అయింది. పర్వాలేదు, కానివ్వండి. కమలా రా సారి పెట్టురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.